ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. షాలోమ్. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నారు కదూ. దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని బహుశ్రద్ధగా ఆలకించండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్నాను. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. నీ సూర్యుడు ఇక అస్తమింపడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ సూర్యుడు అస్తమింపడు అనే మాటకు అర్థం ఏంటంటే చీకటి రోజులు నీకు రావు. హల్లెలూయా. ఏ చీకటి అయితే ఇప్పటి వరకు అలుముకొని ఉన్నదో ఆ చీకటి అంతా తొలగిపోవడంతో పాటు ఇక చీకటి నీకు రాదు. నీ సూర్యుడు ఇక అస్తమింపడు. కారణం ఏమిటనంటే దేవుడే నీకు వెలుగుగా ఉంటాడు. దేవుడు నీకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నావు కదూ. దేవుడు నీకు తోడుండాలని ఆశపడుతున్నావు కదూ. దేవా, నీవు నాకు సహాయము చేయమని ఆశతో ఆయన వైపు చూస్తున్నావు కదూ. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు నీ వైపే చూసి మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే ఇప్పటి వరకు నీవేదైతే శ్రమలో ఉండి నాకు ఈ శ్రమలన్నీ తొలగిపోయి నేను బాగుంటే బాగుండు కదా, నాకు ఈ పరిస్థితులన్నీ పోయి బాగుంటే బాగుండు కదా అని అనుకుంటున్నావు కదా. అయితే దేవుడు నీతో ఏమంటున్నాడు అంటే ఈరోజు నీ దుఃఖ దినములు సమాప్తం చేసేస్తాడు. హల్లెలూయా. అంతే తీసివేస్తాడు ఆయన. అంతే. అట్లా నువ్వు దేనిని బట్టి దుఃఖపడుతున్నావో, ఎందుకొరకు కన్నీరు విడుస్తున్నావో, ఎందుకొరకు వేదన పడుతూ ఉన్నావో, ఏ విషయమై కలవరంతో నింపబడిపోయి ఉన్నావో, నీ కన్నీటిని నీ దుఃఖాన్ని చూసిన దేవుడు ఇక ఆ దుఃఖ దినములను సమాప్తము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఇక దేవుడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆమేన్. ఇక ఆయన ఉంటే నీకు చీకటి ఉండదు. ఇక శ్రమల చీకటులు కాదు, అంధకార చీకటులు కాదు, అనేకమైనటువంటి రుణభారపు చీకటులు కాదు. ఇవి నిన్ను చాలా దుఃఖానికి గురి చేస్తున్నాయి కాదు. ఈ దుఃఖం ఉండదు. ఇక నువ్వు నమ్మిన ఎడల ఈరోజే నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని నిన్ను నమ్మితే, ఎదుగో లాజరు కాలమందు మరియా మార్తల ఎదుట యేసు ప్రభు వారు సమాధిలో నుండి లేపుతానని దగ్గరకు వెళుతుంటే వాళ్ళు కుళ్ళిపోయిందని అంటున్నారు. కారణం వాళ్ళు ప్రభువుని అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడేటప్పుడు ఇదిగో దేవుడు ఈరోజే నా దుఃఖ దినములు తీసివేస్తాడని నువ్వు నమ్మితే, అదిగో మరియా మార్తలు ముందు వారికి ఒక సమస్య వచ్చింది. ఇప్పుడే ఎక్కడ రెండవసారి రాకడలో ప్రభువు పునరుద్ధానమందు లేపుతాడని చెప్పేసి అని అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడే లేపుతున్నాను చూడని చెప్పి యేసు ప్రభు వారు చనిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత కూడా సమాధిలో నుండి లాజరును లేపినట్టుగానే, ఆశ్చర్యపరిచినట్లుగానే ఈరోజు నమ్మితే నీ జీవితంలో ఏ దుఃఖం ఉందో, ఏ కన్నీరు ఉందో, ఏ బాధ ఉందో ఇవన్నీ నా ప్రభు తీసివేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి. ఇక అస్సలు అవి కనబడవి. అంతే. ఈ రోజుతోనే ఆ దరిద్రం పోతుంది. నమ్ము దేవుని. అప్పుడు అంటున్నాడు చూడండి 18వ వాక్యం, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అను మాట కానీ రెండు వినపడవు. హల్లెలూయా. ఆ దుఃఖమంతా పోతుంది. పాడైపోయాము, నాశనం అయిపోయి ఈ మాటలు రావిక. అంత గొప్ప కాపుదలని ఇస్తాడు. కావాలా మీకు ఆశీర్వాదం? కన్ను మిండైతే పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పిల్లలను ఈ ఉదయకాలపు వేళలో ఎంత బలపరిచావు దేవా. నీకు వందనాలు. నీవు ఇచ్చిన బలమును బట్టి మీకు స్తోత్రాలు. నీవు ఇచ్చిన శక్తిని బట్టి మీకు స్తోత్రులు. నాయన, దుఃఖము నిట్టూర్పులు కొట్టివేస్తానని మాట్లాడు. సమాప్తం, ఇక లేవిక అయిపోయినాయి వాటి పని అని చెప్పావు. నీకు వందనాలు ఆయన. ప్రభువా, నా తడి పాడు అని చెడు అని 2 మాటలు తీసివేసినందుకు వందనాలు. ఈరోజు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులతో ఉండి ప్రభువా నీ పిల్లలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీ బిడ్డలతో నీవు నేరుగా మాట్లాడినందుకు వందనాలు. నీ మాట నీ బిడ్డల హృదయంలో నాటబడినందుకు స్తుతులు. కృపలు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. మాది విశాఖపట్నం. అయితే మేము ఇక్కడ 16 నెలల కాంచి రావడం జరుగుతుంది క్రీస్తురావి గారు అయ్యగారి సంఘానికి. అలాగే ఎన్నో అద్భుతాలు మా జీవితంలో జరుగుతున్నాయి. 11వ తారీఖున మా బ్రదర్కి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్తే డాక్టర్స్ అన్నారు ఫీవర్ కాదు, ఇతనికి జాండీస్ ముదిరిపోయింది, మరి ఈయనకి లివర్ డ్యామేజ్ అయిపోయింది, ఇతను బతుకుతారో లేదని కూడా డాక్టర్లు చెప్పారు. దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు, నేను వస్తాను నుండు అని చెప్పి పేరేలు తీసుకెళ్ళి కర్చీఫ్ తీసుకెళ్ళి ప్రార్థన చేశాను. చేశాక హాస్పిటల్ తీసుకెళ్ళాము. డాక్టర్లు కూడా 24 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేమమ్మా అన్నారు. అయితే నేను విశ్వాసంతో అడిగాను దేవుడిని, ప్రభా మరి మా తమ్ముడికి అయితే మరి మీరే బ్రతికించాలి, మరి ఏం చేస్తారు మీ చిత్తం ప్రభా అనేసి అని చెప్పి నేను ప్రేయర్లు వేసి ప్రార్థన చేశాను. మరి డాక్టర్లు చెప్పినప్పటికీ ధైర్యం సరిపోవట్లేదు. ఎంత ప్రేయర్ చేసుకుందామన్నా సరే ఒక పక్క ఆందోళనగానే ఉంటుంది. అయినప్పటికీ దేవుడు విడుదల ఇచ్చి చక్కగా మళ్ళా దేవుడు
వాళ్ళు మళ్ళీ నిన్న డిశ్చార్జ్ అయ్యి గృహానికి రావడం జరిగింది. ఈరోజు నేను ఈ సంఘంలోకి వచ్చి మళ్ళీ నేను సాక్ష్యం పంచుకుంటానంటే అది దేవుని యొక్క కృప. ఈ శన సాక్ష్యం దేవుడు దీవించును గాక. దీవెనమ్మ గారు వీరు అనకాపల్లి నుంచి రావడం జరిగింది. ఈమెకి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా బాధిస్తూ ఉండేవి. అయితే విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థించి ఇచ్చిన ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి మోకాళ్ళకి రాసుకోవడం జరిగింది. తనకున్నటువంటి కూర్చోలేక నిలబడలేక నడవలేక బాధిస్తున్నటువంటి ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పుల నుంచి పూర్తి విడుదల పొందుకోవడం జరిగింది. ఒక రోజున స్టీల్ ప్లేటు చేయి జారి తన కాలి వేళ్ల మీద పడిపోయిందట. ఆ పాదాన్ని నేల మీద పెట్టలేనటువంటి పరిస్థితితో నొప్పితో విలవిల్లాడుతూ ఉన్నప్పుడు ప్రార్థనా తైలం ఆ దెబ్బ తగిలిన చోట రాసుకున్నారు. దేవుడు ఆ నొప్పి బాధ అంతా నివారణ చేశాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.